అందరికీ నమస్కారం. వేదిక్ శ్లోకాస్ మీకు స్వాగతం పలుకుతున్నది. మహాభారతం పార్ట్ 21 కంటిన్యూషన్. అలా కొంతసేపు ఆడి బాగా అలసిపోయిన భీముడు ఒక చెట్టు నీడన పడుకున్నాడు. ఆ స్థితి గమనించి దుర్యోధనుడు చెట్టు తీగలతో అతని కాళ్ళు చేతులు బంధించి గంగానదిలో పారవేశారు. భీముడు స్పృహ కోల్పోయిన స్థితిలో నాగలోకానికి కొట్టుకుపోయాడు. అక్కడ వేలాది విషసర్పాలు భీముణ్ణి కాటువేశాయి. కానీ ఆ విషసర్పపు కాటులన్నీ దుర్యోధనుడిచ్చిన ఘోర విషానికి విరుగుడుగా పనిచేశాయి. భీముడు మేల్కొని పాములపై నడవసాగాడు. కొన్ని పాములు భయంతో పారిపోయి తమ రాజైన వాసుకి వద్దకు వెళ్ళి, ఓ సర్పరాజా, విషం త్రాగిన ఒక మానవుడు ఇక్కడున్నాడు. అతడు మా మీద పడ్డప్పుడు స్పృహలేని వాడుగా కనిపించాడు. కానీ మేము అతన్ని కాటు వేయంగా ప్రారంభించగానే అతను మేల్కొని మమ్మల్ని చంపడం ప్రారంభించాడు. అతనెవరో మీరు తెలుసుకోవాలి అన్నాయి. వెంటనే వాసుకి భీమసేనుణ్ణి చూచాడు. ఆ సర్పాలలో ఆర్యకుడు అనే సర్పం కుంతీదేవి తండ్రికి పితామహుడు. అతడు భీముణ్ణి చూడగానే ఆనందంతో కౌగిలించుకున్నాడు. అది చూచిన వాసుకి స్నేహపూరిత హృదయంతో భీముని తీసుకువెళ్ళి అమృతంతో నిండిన రసకుండం ఇచ్చాడు. ఒక్క గుటకలో భీముడు ఆ అమృతాన్నంతా తాగాడు. ఆ విధంగా 8 కలశాల అమృతం భీముడు త్రాగి 8,000 ఏనుగుల బలం సంపాదించుకున్నాడు. తరువాత సర్పాలు చేసిన ఒక శయ్య మీద భీముడు హాయిగా నిద్రించాడు. కౌరవ పాండవులు తమ ఆటపాటలు చాలించి హస్తినాపురం తిరిగిపోయారు. పాండవులలో భీముడు లేకపోవడం చూచి దుర్యోధనుడు ఎంతగానో ఆనందించాడు. అమ్మా, భీముడు తిరిగి వచ్చాడా అని యుధిష్ఠిరుడు తల్లిని అడిగితే ఆమె ఆశ్చర్యపోతూ రాలేదని చెప్పింది. యుధిష్ఠిరుని ముఖం చూచి కుంతి భయపడింది. దుర్యోధనుడు తప్పకుండా ఏదో కుతంత్రం పని ఉంటాడని ఊహించిన కుంతి విదురుని దగ్గరకు వెళ్ళింది. విదురుడు ఆమెను ఓదారుస్తూ, సోదరీ, బాధపడవద్దు, నీ కుమారులు దీర్ఘాయువులని ఋషులందరూ చెప్పారు కదా, భీముడు తప్పక తిరిగి వస్తాడు అన్నాడు. కుంతి కుమారులతో పాటు ఆదుర్దాతో భీముని కోసం వేచి ఉన్నది. భీముడు ఆ విధంగా 8 రోజులు నిద్రపోయి మేల్కొన్న వెంటనే అమృతం సేవించినందువల్ల తాను అత్యంత బలవంతుడైనట్లు గ్రహించాడు. నాగులు వీడ్కోలు చెప్పగా భీముడు అచ్చటి నుండి బయలుదేరి రాజాంతఃపురం చేరాడు. జరిగిన వృత్తాంతమంతా తన సోదరులకు వివరించాడు. అప్పుడు యుధిష్ఠిరుడు భీమునితో ఆ వృత్తాంతమంతా తనలోనే రహస్యంగా ఉంచుకోమని చెప్పి, నీవు ఏ విధంగా తప్పించుకున్నావో ఎవరికీ తెలియనివ్వద్దు. మనం ఇప్పటి నుండి జాగరూకులై ఉండాలి అన్నాడు. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ దుర్యోధనుడు భీముని ఆహారంలో ఘోర విషం కలిపాడు. కానీ దుర్యోధను సోదరులతో యుయుత్సు ఆ విషయం తెలుసుకున్నాడు. అతడు పాండవులకు మిత్రుడు. ఆ విషయం భీమునికి తెలియజేసి అతని ప్రాణాలు కాపాడాడు. దుర్యోధనుడు అతని మామయ్యైన శకుని భీముణ్ణి చంపడానికి ఎన్నో పన్నాగాలు పన్నారు. కానీ అవి ఏవీ ఫలించలేదు. విదురుని సలహా ప్రకారం ఆ విషయం గురించి పాండవులు మౌనం వహించారు. కారణం కూడా ఒకటుంది. యుయుత్సుడు కౌరవుల పన్నాగాలన్నీ ముందుగా ధర్మరాజుకి తెలియచేసేవాడు. యుక్త వయసు రాకముందే కురు పాండవుల్లో ద్వేషాలు పుట్టాయి. ధృతరాష్ట్రుణ్ణి సమర్థింపుతో పెరిగి పెద్దవుతున్నాయి. అతి పితృప్రేమతో కౌరవులు పెంచటమే దీనికి కారణం. తప్పు విచారించి దండించకపోవడం మరొక కారణం. ధృతరాష్ట్రుడు చేస్తున్న తప్పు ఇదే. ధృతరాష్ట్రుడి దురదృష్టం కూడా ఇదే అనవచ్చు. తల్లిదండ్రులకు పుత్రప్రేమ సహజమే అయినా కన్నబిడ్డల అభివృద్ధికి, ఉత్తములుగా పెరగడానికి ఆ ప్రేమ సహకారి కానప్పుడు ఆ తల్లిదండ్రుల వంటి మూర్ఖులు, దురదృష్టవంతులు మరొకరుండరు. కన్నబిడ్డల్ని బుద్ధివంతులుగా తీర్చలేని తండ్రులకు ధృతరాష్ట్రుడు ఒక ఉదాహరణ. ధృతరాష్ట్రుడు దృష్టి విషయంలోనే కాదు, పుత్రుల విషయంలో కూడా గుడ్డివాడే అని అంటారు. అలా ధృతరాష్ట్రుడు పిల్లలను పెంచే విషయంలో మంచి తండ్రి కాలేకపోయారు అని శాస్త్రాలు చెప్తాయి.
మీరు మీ పిల్లల విషయంలో ఇలాగే తప్పు చేస్తున్నారా లేదా ఒకసారి కామెంట్ చేయండి. అలాగే మీ జీవితంలో ఇలాంటి విషయాలు ఏదన్నా ఉంటే కామెంట్లో చెప్పండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.